హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్. ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మష్రూమ్ని ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసుకున్న మష్రూమ్ని 2-3 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారము, రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 టమాటాలు, 3 ఉల్లిగడ్డలు సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేగాక 1/2 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. 2 స్పూన్స్ కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకొని ముక్క ఉడికేదాకా ఉంచుకోవాలి. మష్రూమ్ ముక్క ఉడికాక 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మష్రూమ్ కర్రీలో పాలు పోయటం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి.